ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సార్ 4 పోర్టులు వచ్చాయి, 10 ఫిషింగ్ హార్బర్లు వచ్చాయి, అదేవిధంగా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకి దాదాపు 26,527 కోట్ల రూపాయలతో ఆయన శ్రీకారం చుట్టాడు. ఆ పనులన్నీ కూడా ఈ రోజు జరిగేటువంటి పరిస్థితుల్లో వాటన్నిటినీ నిలిపివేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి వాటిని ఈరోజు అడ్డుకోవడం కోసమే రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది అనేటువంటిది అర్థమైపోతుంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఈరోజు దానికి సంబంధించి ఏదైతే ఉందో దాని మీద ఇటు ఆ ఫిషింగ్ హార్బర్ కి సంబంధించి జోవల్దిన్న ఫిషింగ్ హార్బర్ అయితే చాలా సంవత్సరాలుగా నెల్లూరుకు సంబంధించి మహానేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన కృష్ణపట్నం పోర్టుని నిర్మించడం జరిగింది. కృష్ణపట్నం పోర్ట్ ఆయన నిర్మించిన తర్వాత దానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. అవి సాధారణంగా మనకి తెలిసినటువంటి విషయాలు ఎక్కువగా. వాటిలో ప్రధానమైనవి ఏమిటి అంటే ఆయన కృష్ణపట్నం పోర్టు నిర్మించినప్పుడు దాన్ని అంతకుముందు ఈ ఫిషరీస్ దీనికోసం వాడుకునేటువంటి వాళ్ళు, దాన్ని ఏదైతే మత్స్యకారులు వాడుకుంటున్నారో వాళ్ళకి వేరేది కట్టిస్తానని చెప్పి ఆయన మనకు దూరమైన తర్వాత వాళ్ళ కోరిక అలాగే మిగిలిపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జోవల్దిన్నలో ఫిషింగ్ హార్బర్ ఇచ్చి దాదాపుగా దాన్ని పూర్తి చేసి ప్రారంభించడానికి ఆయనకు రావాల్సి ఉంటే వర్చువల్ గా చేస్తానని చెప్పి అనుకుని, లేదు మత్స్యకారులని వ్యక్తిగతంగా కలుసుకుని దాన్ని ప్రారంభించాలని చెప్పి ఆ రోజు ఆయన దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. దాన్ని ఈ రోజు రకరకాలైనటువంటి కారణాలు చూపించి ఆ తర్వాత కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు 30వ తేదీ ప్రధానమంత్రి చేత దాన్ని ప్రారంభించి ఈరోజు వాళ్ళందరూ కలిసి దాన్ని రకరకాలుగా మసిపూసి మారేడికాయ చేసి ఇప్పటికే ఒక 30 ఎకరాలు సాగర్ డిఫెన్స్ కి అప్పచెప్పి ఈరోజు దాన్ని కూడా పూర్తిగా నేను ఇచ్చేస్తాను అంటే రేపటి నుంచి సాధారణ నిరుపేద మత్స్యకార కుటుంబాలు నేరుగా అక్కడికి వెళ్ళేదానికి అవకాశం కోల్పోయారు. వాళ్ళు ఒక ప్రైవేట్ యాజమాన్యం కింద పనిచేయాల్సినటువంటి దౌర్భాగ్యం పట్టింది. జగనన్న ఆస్తిగా మాకు ఇచ్చినటువంటి ఫిషింగ్ హార్బర్లని ఒక్కొక్కటిగా చంద్రబాబు నాయుడు అమ్మడం, మీరు చెప్పినట్టుగా కొన్నిటికి రేట్లు పెంచడం, కొన్నిటికి సంబంధించినటువంటి వాటిల్లో అసలు ఆపేయడం, ఇవన్నీ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి పట్ల ప్రజలు ఆకర్షితులు కాకూడదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అభివృద్ధి జరగలేదనేటువంటి ఒక మరక అంటించాలి అంటే చేసేటువంటి పనులన్నీ ఆపివేయాలా, ఈ అభివృద్ధిని విచ్ఛిన్నం చేయాలా, దాని ద్వారా మనం ఏదైనా అవకాశం ఉందేమో ఆదాయం వస్తుందేమో ఆలోచన చేయాలా, దానివల్ల ప్రజల్లో నుంచి ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ అభివృద్ధిలో ఉండకూడదు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దురుద్దేశంతోనే ఆయన ఈ విధంగా వ్యవహరించడం కనిపిస్తుంది. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనకి వ్యక్తిగతమైనటువంటి కక్షలో అది ఉంటే పర్వాలేదు, కానీ బట్ పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మత్స్యకారుల యొక్క జీవన పరిస్థితుల్ని ఒక ప్రైవేటు సంస్థ చేతుల్లో గుప్పెట్లో పెట్టి ఇక్కడే కొన్ని ప్రమాదకరమైనటువంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయండి. టెండర్ అసలు వీళ్ళకి ప్రైవేటు సంస్థకి ఏదో అప్పచెప్పినటువంటి పరిస్థితుల్లో ఈ టెండర్ నిబంధనలు ఏంటి, ప్రైవేటు సంస్థకి ఎన్ని సంవత్సరాల పాటు నిర్వహణ హక్కులు ఇచ్చారు, మత్స్యకారుల నుంచి ఎలాంటి రుసుములు వాళ్ళు వసూలు చేస్తారు, ఏ స్థాయిలో స్థానిక మత్స్యకారులకు ఉపాధి ఉంటుందా, లేదా బయట నుంచి ఎక్స్పర్ట్స్ వాళ్ళని ఎవరన్నా తెచ్చి పెట్టుకుంటారా అంటే కీలకమైనటువంటి పోస్టుల్లో హార్బర్ భూముల మీద సంస్థకి ఎలాంటి అధికారాలు కల్పిస్తారు, ఇవన్నీ కూడా నిజానికి ఏంటంటే మత్స్యకార సంఘాలతో వీళ్ళు డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి మత్స్యకారుల సంఘాలతో డిస్కస్ చేయకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క జీవన పరిస్థితులకే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని గురించి మీరు మత్స్యకారులకి సంఘాలకి మత్స్యకారులకి వాళ్ళకి ముందుగానే మీరు వాళ్ళని మోటివేట్ చేసేటువంటి కార్యక్రమానికి మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అనుకోవాలి? అసలు వాళ్ళకి ఆల్రెడీ తెలిసే సంబంధించి ఇప్పుడు కొత్తగా వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం సార్ ఇది. సాగర్ డిఫెన్స్ కి సంబంధించి ప్రైవేటైజ్ చేసినప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫిషింగ్ హార్బర్ ని సందర్శించాడు. వాళ్ళతో కూడా ముఖాముఖి సమావేశం వేస్తే వాళ్ళందరూ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, మా దౌర్భాగ్యం ఈ రోజు 30 ఎకరాలు కోల్పోయాం, ఇప్పటికే మాకు పార్కింగ్ కి స్థలం లేదు అక్కడ. అటువంటి నేపథ్యంలో మీరు రాకపోవడమే మా కర్మాన్ని భావిస్తున్నాం. కాబట్టి మేము ఈ రోజు నిజంగా ఆవేదన చెందుతున్నాం, ఆందోళనలో ఉన్నాం. మాకు సంబంధించి మీరు ఆస్తిగా అప్పగిచ్చినటువంటిది వేరే వాళ్ళు తన్నుకుపోతున్నారని చెప్పి ఒక 30 ఎకరాలు సాగర్ డిఫెన్స్ కి ఇచ్చినప్పుడే వాళ్ళ ఆవేదన కూడా వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ 30 ఎకరాలకు సంబంధించే పాపం మత్స్యకారులు దాదాపుగా 36,000 కుటుంబాలకు సంబంధించినటువంటి మత్స్యకారులు బాధపడుతుంటే ఈరోజు మరలా వాటి అన్నిటినీ పక్కన పెట్టి, ఎందుకంటే మొత్తం నెల్లూరు జిల్లాతో పాటు ప్రకాశం జిల్లాకు కూడా ఈరోజు జోవల్దిన్న ఫిషింగ్ హార్బరే ఆధారం. దాన్ని తీసుకెళ్లి నేను ప్రైవేటైజ్ చేస్తాను, మీరు చేసుకోండి అంటే
రామాయపట్నం ప్రైవేటైజేషన్ గురించి ప్రశ్నిస్తున్నప్పుడే చంద్రబాబు నాయుడు నేను చేసేదే నా పోకట్లు ఇదే విధంగా ఉంటాయి, మీరు నన్ను ప్రశ్నించజాలరు, మీరు ప్రశ్నించినా నేను వెనక్కి తగ్గను అన్నట్టుగా ఈ రోజు దానికి సంబంధించి కూడా ముందుకు వెళ్ళారు. అందుకే ప్రజలు మాట్లాడుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కట్టినటువంటి ఆసుపత్రులను ప్రైవేటైజ్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పోర్టులని, ఫిషింగ్ హార్బర్లని, చివరికి ఆరోగ్య సేవలను కూడా బీమా పేరుతో వాటిని కూడా ప్రైవేటైజ్ చేసి లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు అనేటువంటి ఆ ఆలోచన ప్రజల్లో కూడా కలిగింది. కాబట్టి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానం, ప్రభుత్వ మొండి విధానం కూడా ఈరోజు మనకు దీంట్లో స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. సార్, ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు మీ మీద ఒక మాజీ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా చిన్న చితక అంశాలకు సంబంధించి చిన్న చిన్న విమర్శలకు సంబంధించి కూడా కాలు కదిపితే వేలు కదిపితే కూడా మీ మీద అరెస్ట్ చేస్తున్నారు. అయినా కూడా ఎక్కడ మీరు వెనకడుగు అనేది వేయకుండా ఇంత పెద్ద స్థాయిలో ప్రజా ఉద్యమాలకి వాటికి కూడా మీరు ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా 2 సంవత్సరాల పాటు ఈ పోరాటాలని వీటన్నిటిని కూడా మీరు సస్టైన్ చేయగలుగుతారా? ఏం చేయగలుగుతారు? రేపు ఎలా ఫేస్ చేస్తారు ఈ అణచివేతలను? సార్, ఇది నా మీద 36 కేసులు ఉన్నాయి. నేను ముందుకు వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పోలైన మరుసటి రోజు నుంచే ప్రజల్లో అయ్యో జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టుకున్నామనేటువంటి బాధ భావన కలిగింది. ఈరోజు మనం ఏదైనా సరే ఆర్గనైజ్ చేయగలం తప్ప, మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలం తప్ప, మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా బోధించు, సమీకరించు, పోరాడు అన్నట్టుగా మనం బోధించే వాళ్ళమే. ఆ సమీకరణ ఏ విధంగా వస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద వాళ్ళకి నమ్మకం కలుగుతుంది ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడిని పోగొట్టుకున్నాం కాబట్టి మనం అందరం కూడా ఈరోజు మరలా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురావాలి అని అంటే మనకు నష్టం కలుగుతుంది. కాబట్టి ఆ నష్టం మీద మనం గట్టిగా వ్యతిరేకించకపోతే రేపు అన్ని అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు ఇవి ఇచ్చినవన్నీ కూడా మరలా వెనక్కి తీసుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి మనం పోరాడాలి, మనం ఈ అన్యాయమైనటువంటి ప్రభుత్వం మీద పోరాడి మనం హక్కులను మనం సాధించుకోవాలనేటువంటి భావం వాళ్ళకి ఏర్పడింది. కాబట్టి ఈరోజు మనం ఏదన్నా ఒక పిలుపునిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి నమ్మకం, ఆయన నీతి, నిజాయితీ, నిబద్ధత ఇవన్నీ చూసినటువంటి ప్రజలు కోరుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాని వల్లనే ఈరోజు మనం ఆ స్థాయికి ఎదగగలుగుతున్నాం, ధైర్యంగా ఏదైనా కార్యక్రమాలను చేయగలుగుతున్నాం. ధన్యవాదాలండి గోవర్ధన్ రెడ్డి గారు. సో ఇది ఇవాళ వీటాక్స్ కార్యక్రమంలో మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు రామాయపట్నం పోర్టు మీద కానీ, లేకపోతే మత్స్యకారులకు సంబంధించినటువంటి నెల్లూరు జిల్లా తీర ప్రాంత వాసుల యొక్క జీవనోపాధికి సంబంధించి కానీ, మెడికల్ కాలేజీ